వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్తున్న పాదచారులకు, శివసాములకు, భక్తులకు బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుండి ఉచిత మెడికల్ క్యాంప్, పండ్లు, పానీయాలు, అల్పాహార వితరణ కార్యక్రమం చేపడుతున్నారు. కాలినడకన ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణించే శివసాములకు నొప్పులు, జ్వరం, సర్ది వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు ఉచితంగా ముస్లింలు సేవలు అందిస్తున్నట్లు ముస్లిం ఎంప్లాయీస్ పెద్దలు తెలిపారు. వరంగల్ నుంచి, నారాయణపేట నుంచి, గుల్బర్గా నుంచి, కర్ణాటక 100 కిలోమీటర్లు, 100-150 కిలోమీటర్ల దూరం నుంచి నడుస్తూ నాగర్ కర్నూలు దాటుకుంటూ శ్రీశైలం వెళ్తుండగా మన మైనార్టీ సోదరులు అంటే మీరు టీఎస్ అంటే తెలంగాణ మైనార్టీ సర్వీస్ అసోసియేషన్ వారు, అదేవిధంగా క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ వారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన టీఎన్జిఓ అధ్యక్షులు టిఎస్ మేసా ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ గారు నిర్వహించిన ఈ యొక్క ప్రోగ్రాంని వాళ్ళని అభినందిస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, స్వాములకు, లోకల్ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలుపుతూ, నాగర్ కర్నూల్ ఒక నిదర్శనంలా ఈరోజు మత భేదాలు లేకుండా నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు నన్ను అధ్యక్షులుగా పిలిచినందుకు, మన ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి, అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయాలని మనసారా కోరుకుంటూ, ఒక డాక్టర్గా వీళ్ళు డాక్టర్ లేకున్నా కూడా ఈ యొక్క సాములు ఎక్కడి నుంచో నడుస్తూ వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను తీరుస్తూ, ఇక్కడ టాబ్లెట్లు, వాళ్ళకి మసాజులు చేస్తూ, వాళ్ళకి అల్పాహారాలు ఇస్తూ చేస్తున్న సేవలను వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇటువంటి సేవలు అంటే మన నాగర్ కర్నూల్లో ఎటువంటి మతభేదాలు లేవని నిరూపిస్తున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చెబుతూ, ఇటువంటి దాంట్లో నన్ను ముఖ్య అతిథిగా కాకుండా దీంట్లో నన్ను ఒక భాగస్వామ్యం చేసుకొని మళ్ళీ వచ్చేసారి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు నా పేరు మొహమ్మద్ షర్ఫుద్దీన్, టిఎస్ మెసా తెలంగాణ మైనార్టీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని. మరి నాతో మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గం మరియు సెక్రటరీ గారు ఉన్నారు. ఈరోజు శ్రీశైలానికి కాలినడకన వెళ్ళే శివభక్తులకై మైనార్టీ సోదరుల ద్వారా పండ్ల వితరణ మరియు ఫిజియోథెరపీ కార్యక్రమం, మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ ప్రాంతంలో ఒక ఆనవాయితీ. హిందూ ముస్లిం సామరస్యత కాపాడుతూ మరి ప్రేమను పంచే దిశగా, మరి దేశ ఐక్యత మరియు నేషనల్ ఇంటిగ్రిటీ కాపాడే విధంగా మరి ఈ యొక్క అడుగు ముందుకు వేస్తున్నాం. ఇది మా ప్రాంతంలో మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయం. ఇది కొనసాగిస్తూ ప్రతి ఏడు మరి ఈ రకంగా మత సామరస్యమైనటువంటి పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు మా యువత ద్వారా, మా యువత సపోర్ట్ వల్ల చేస్తున్నాం. ఈసారి మైనార్టీ ఎంప్లాయీస్, తెలంగాణ మైనార్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి అపూర్వ స్పందన మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంతో దూరం నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే శివస్వాములకై వాళ్ళు
ఈ క్యాంపును వెతుక్కుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇది విశేషం, ఇది చాలా గొప్ప పరిణామం మాకు. ఇది ప్రతి ఏడు జరుగుతూ ఉంది. ఇది ఎంతో గొప్ప విషయం. ఈ సామరస్యం కాపాడేందుకు మరి మేమే కాకుండా మాతో పాటుగా మాకు సపోర్ట్ చేయడానికి టీఎన్జిఓ మిత్రులు కూడా మాతో పాటు ప్రతిసారి ఉంటారు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్విమానంగా ప్రతి ఏడు జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు శుభాకాంక్షలు.